అసలేం జరిగింది డాక్టర్? తన కడుపులో అల్సర్ ఫామ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కడుపుతో ఉన్నప్పుడు ఎలా చూసుకుంటారో అలా చూసుకోవాలి. నీకు మంచి చేయడానికి చూసినందుకు వాడికి చెడ్డ పేరు వస్తుంది. వాడు నిన్ను బలవంతంగా తీసుకెళ్లి దాచాడని ఆ సముద్ర కంప్లైంట్ ఇచ్చాడట. అది నిజమే కదా? అలా ఎందుకు చేశాడో నీకు తెలీదు? ఆ సమయంలో వాడు నిన్ను కాపాడకపోయింటే నీ జీవితం సర్వనాశనం అయి ఉండేదే. సర్వనాశనం అయి ఉండేదని మీరంటున్నారు, నా జీవితం బాగుపడి ఉండేదని నేనంటున్నాను. ఒసే పిచ్చిదానా, నీకింకా అర్థం కావట్లేదా? ఆ సముద్ర ఆయన కొడుకు ఎలాంటి వాళ్ళు ఇంత జరిగినా నీకు తెలియడం లేదు. వాళ్ళు నీ చేతనే నీ కంటినే పొడుచుకునేలా చేస్తున్నారు. నీ చిన్నప్పటి నుంచి ఏది కావాలి అన్నా లేదు అనకుండా ఇచ్చిన మీ అమ్మ ఈరోజు ఈ విషయంలో మాత్రం కాదు అంటుందంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? కోర్టే ఆ రాఘవ్ని దోషిగా నిరూపించింది. ఇంకా అతన్నే ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అనడంలో అర్థం లేదు. ఆ కోర్టు ఎలాంటి తీర్పిచ్చినా నా మనసు మాత్రం నా రాఘవ నిర్దోషని చెప్తుంది. నేను రాఘవ్నే పెళ్లి చేసుకుంటాను. రేపు హెచ్ఆర్సీ ముందు నన్ను కిడ్నాప్ చేసి దాచిపెట్టారని చెప్తాను, అంతే. ఉషా, వాడు నీతో పాటు రక్తం పంచుకుని పుట్టిన నీ అన్న, వాడి మీద తప్పు చూపిస్తావా? ఏ అన్నా తన చెల్లెల జీవితం నాశనం అవుతుంటే చూసి తట్టుకోలేడు. ఇదే అన్నా నా కళ్ళ ముందే నా రాఘవ్ని చంపబోయాడు. తనని కావాలని జైలు నుంచి పారిపోయేలా చేసి వాంటెడ్ పర్సన్ ని చేశాడు. తనని లొంగనివ్వకుండా చేసి షూట్ ఎట్ సైట్ ఆర్డర్ వచ్చేలా చేశాడు. అది అడ్డు పెట్టుకుని తనని చంపాలని అనుకుంటున్నాడు. మరి నేనెలా వదిలేస్తాను? అమ్మా, ఇక దీన్ని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. అది ఏం చెప్తుందో చెప్పుకొని, కానీ ఆ రాఘవ్ని మాత్రం దీని కళ్ళ ముందే షూట్ చేసి చంపుతాను. అది మాత్రం గ్యారెంటీ. వాడి చేత తాళి కట్టిస్తే నేను వాడినేం చేయనని ఆ సముద్రగాడి ప్లాన్. వాడు తాళి కట్టినా కాపురం చేసినా కూడా వదలను, చంపేస్తాను. హో, అంతకు తెగించావా? నీ ఒంటి మీదున్న కాకి బట్టలు చూసుకునేగా నీకింత పొగరు. అవి నీకు దూరం అయ్యేలా చేస్తాను. ఉషా, ఆపవే. నేను చెప్పేది కాస్త విను. రోజు రోజుకి రాక్షసులా మారిపోతున్నావు. ఆ ఉద్యోగం పోయినా వాడికి లెక్కలేదు. వాడు కోరుకుంటుంది నీ మంచినే. మనలో మనం గొడవలు పడి కోర్టులకు ఎక్కితే పోయేదే మనింటి పరువే. అవునమ్మా, మీ అమ్మ పడే బాధను అర్థం చేసుకో. మీ తాతయ్య వినయ్ గారు, మా తాతయ్య జీకే గారు పరువు కోసం పాకులాంటి మనుషులు. వాళ్ళ వారసులైన మీరు ఏ చిన్న తప్పు చేసినా అది మన కుటుంబం పరువు ప్రతిష్టలకు మచ్చ తీసుకొస్తుంది. అవునా? పరువు పోతుందా? నన్ను గదిలో పడేశారని నలుగురిలో చెప్తే పరువు పోతుందా? మరి మరి నీ చెల్లెలు మొగుడు లేడని పరాయి మగాడితో విచ్చలవిడిగా తిరిగితే పరువు పోదా? అది పరువు తక్కువ కాదా? ఉషా, ఎందుకలా అరుస్తావు? నేను నీకు ఇష్టం లేని వాడిని ప్రేమిస్తేనే ఇంత హంగామా చేస్తున్నావు. మరి మరి నువ్వు ఆ రఘుతో కలిసి అక్రమ సంబంధం పెట్టుకుంటే నేనేమనుకోవాలి?
పైగా నాకు నీతులు చెప్తున్నావా? ఉషా ఆగరా, ఆగు. నువ్వు ఊరుకో మావయ్య. ఈ రోజు దీని ప్రాణం తీస్తా. ఆగరా, వదులు. వదలరా. నా ప్రాణం తీయడం కాదు, ఈవిడ రాఘవతో కలిసి తిరగడం నా కళ్ళతో నేను చూశాను. కాదని ఒట్టేసి చెప్పమను. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పేది నిజమని? ఉషా, ఏమిటి ఆ పిచ్చి మాటలు? నీకు అసలు ఏమీ తెలీదు. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. దీంతో మాట్లాడి అత్తయ్య, దీనికి మాటలు సరిపోవు, చేతలతోనే. చూడు మావయ్య, అమ్మని పట్టుకొని ఎన్నేసి మాట్లాడుతుందో. దీన్ని రోజు చంపేస్తాను. నిన్నటి దాకా అమ్మంటే పడదు కానీ ఈ రోజు నీ కాడు దేవత అయిందా? అవునే, అమ్మ నేను అపార్థం చేసుకున్నాను, కానీ నీలా అనుమానించలేదు. అమ్మ దేవతే. కానీ నా దృష్టిలో తనొక తిరగబోతూ. ఉషా, అవును, తనొక తిరగబోతూ తిరగబోతూ తిరగబోతూ. నోరు ముయ్యవే. ఇందకటి నుంచి పోనీలే కదా చిన్నపిల్లవని భరించాను. ఇంకొక్క మాట నా చెల్లెలి గురించి మాట్లాడమంటే నీ నాలుగు తెగ్గు వస్తాను. ఏం తెలుసా నీకు తన గురించి? ఆ రఘు ఎవరో తెలుసా నీకు? అన్నయ్య, నువ్వు ఊరుకోమ్మా, ఊరుకో. ఇంకా నోరు మూసుకుని నిజాన్ని దాస్తే దానికంటే మించిన పాపం ఇంకోటి ఉండదు. నిన్ను మాట్లాడిని. ఇంతకాలం మీ అమ్మని నువ్వు ఎవరితోనైతే చూసి అసహించుకుని బాధ పెట్టి అవమానించి తిరిగిపోతున్న ముద్ర వేశావో ఆ రఘునే నీ తండ్రి. ఎస్, అతనే నిన్ను వాణ్ణి కన్న తండ్రి. మీ అమ్మ చెడు తిరుగుళ్ళు తిరగలేదే, నువ్వే చెడుగా తప్పుడుతనంగా ఆలోచించావు. భార్యాభర్తలకు అక్రమ సంబంధం అంటగట్టినా గొప్ప కూతురుగా చరిత్రలో మిగిలిపోయావు. లేదు, నువ్వు చెప్పేది అబద్ధం. నీ చెల్లెల్ని కాపాడుకోవడం కోసం నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ రఘు సమీక్షకు తండ్రి, మాకు కాదు. ఏయ్, అసలు అతను సమీక్ష కన్న తండ్రి కాదు. అందుకే ఆ నిజం సమీక్షకు చెప్తానంటే భయపడి సముద్రం మీద పెట్టిన కేసును విత్డ్రా చేసుకుని అందరికీ శత్రువయ్యాడు. చివరికి చావంచుల దాకా వెళ్ళొచ్చాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అలాంటి తండ్రికి బిడ్డలుగా పుట్టరే మీరు. అలాంటి మనిషిని నువ్వు అవమానించావు. నేను నమ్మను. నమ్మవా? నమ్మను. నమ్మవా? నమ్మను, నమ్మను, నమ్మను. అయితే నాతో రా.
మీ అమ్మా నాన్నలు ఎవరో తెలుస్తారు చూడు. ఊరుకోమ్మా, ఊరుకో. కన్న తండ్రి అంటే నేను వసయించుకుంటుంటే ఆ ద్వేషం మరింత పెరగకూడదు అని ఇంట్లో రఘు ఫోటో కూడా లేకుండా చేసిందే మీ అమ్మ. అది తను చేసిన తప్పు. అందుకే ఈరోజు మీ అమ్మను అనుమానించే స్థాయికి వచ్చావు. చూడు బాగా, మీరెలాగో సిగ్గొదిలేశారు. కనీసం చనిపోయిన వాళ్ళకైనా గౌరవం ఇస్తారా? ఇక నుంచి ఆయన ఇంటికే వస్తారు. కష్టపడి మీరు గుడికి వెళ్లాల్సిన పని లేదు. వెళ్దామా? ఈ వయసులో అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నావా? పెళ్ళైన వాళ్ళు చాలా మంది పిల్లల్ని సొసైటీని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు తిరుగుతున్నారు.
వాళ్ళందరితో పోల్చుకుంటే మేం చాలా బెటర్ కదా. కానీ నా దృష్టిలో తనొక తిరగబోతూ. నన్ను క్షమించు మమ్మీ. ఏడో కుష, ఇందులో నీ తప్పేం లేదు. మమ్మీ ఏమిట్రా, నీకంతా ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ ఇదే నిజం. రఘునే నీ కన్న తండ్రి. నీకు అనుమానం రావచ్చు, నీ తండ్రి మంచివాడా చెడ్డవాడా అని. నా వరకు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ ప్రపంచంలోనే తల్లిదండ్రుల కంటే మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరని. ఉండరు కూడా. గౌరీ అమ్మ నీకు బాగా గుర్తుంది కదా? ఆ అమ్మకు ప్రాణం ఇచ్చింది నేనైతే జీవితాన్నిచ్చింది మీ అమ్మ రేఖరా. ఒక విచిత్రమైన పరిస్థితిలో మీ నాన్న గౌరీ అమ్మకు భర్తగా నటించడానికొచ్చాడు. రేఖమ్మ చెప్పడంతో గౌరీకి భర్తగా మారాడు. ఒక భార్య ఉండగా మరొక భార్యకు భర్తగా మారడం ఈ లోకం దృష్టిలో తప్పైతే కావచ్చేమో కానీ మాకు మాత్రం అదొక గొప్ప త్యాగం రా. ఆ త్యాగం మీ అమ్మ చేసింది. రేఖమ్మ చెప్పింది కదా అని తాళి కట్టి చేతులు దుడిపేసుకోలేదురా మీ నాన్న. గౌరీని కంటికి రెప్పలా చూసుకున్నాడు. తను ఇల్లొదిలి వెళ్ళిపోతే తననే వెతుక్కుంటూ వెళ్ళి సమీక్షకి తండ్రిగా మారాడు. ఇచ్చిన మాట కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన గొప్ప వ్యక్తిరా మీ నాన్న. మంచితనం మానవత్వం కోసం తన జీవితాన్నే పంచిచ్చిన దేవతరా మీ అమ్మ. అలాంటి తల్లిదండ్రులకు బిడ్డలుగా పుట్టడం నిజంగా మీ అదృష్టంరా. రఘు, రఘు, బాబు రఘు. ఏంటమ్మా? కాఫీ తీసుకో. ఏంటయ్యా అంతలా ఆలోచిస్తున్నావు? సమీక్ష గురించేగా? కాదమ్మా. మరి గౌరీ గురించా? దొరుకుతుందిలే, బాధపడకో. కనిపించకుండా పోయిన గౌరీ గురించి కాదమ్మా, కనిపించే పిల్లల గురించి. ఏమైందయ్యా? కమల్ ఫోన్ చేశాడు. జరిగింది మొత్తం ఉషకి జీకేకి చెప్పేశాట. అంటే వాళ్ళిద్దరికీ కన్నతండ్రివి నువ్వేనని తెలిసిపోయిందా? అవును, చెప్పాడట. అంతేకాదు,
సమీక్షకి నేను తన కన్న తండ్రిని కాదన్న నిజం కూడా చెప్పేశాట. పోనీలే బాబు, ఏ రోజుకైనా తెలియాల్సిందే కదా. అసలు ఈ నిజం ఎలా తెలియాలా అని అనుకునేదాన్ని. ఆ భగవంతుడే దారి చూపించాడు. మంచే జరిగింది. ఏం మంచి జరిగిందమ్మా? దీనివల్ల ఎవరికి మంచి జరిగినట్టు? సమీక్షతో ఎవరైనా నేను తన కన్న తండ్రిని కాదు అని చెప్తే తట్టుకోగలుగుతుందా? ఇప్పుడు మాత్రం నిన్ను తను గౌరవిస్తోందా? ఎంత బాగా చూసుకున్నావు దాన్ని. నిన్ను పట్టుకుని ఎన్నెన్ని మాటలంది. అమ్మా, సమీక్ష దృష్టిలో అది తప్పు కాదు. నేను కేసు విత్డ్రా చేసుకున్నానని సమీక్ష కోపం. కానీ ఎందుకు విత్డ్రా చేసుకున్నానో తెలిస్తే తన కోపం ఉండదు. కానీ అసలు నిజం తెలిస్తే? నువ్వింకా ఈ బిడ్డ గురించే ఆలోచిస్తున్నావు గాని నువ్వు కన్న బిడ్డల గురించి ఆలోచించటం లేదు కదూ. నీ వల్ల ఎవరికి న్యాయం జరిగింది? మా అమ్మక, గౌరీ అమ్మక, లేక నాకు ఉషక, లేకుంటే సమీక్షక? ఎవరికి న్యాయం చేశావు చెప్పు. నేను నిన్ను, నీ అన్నని, మీ అమ్మని ఎవరి వదలను.